2027లో జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా సహకరిస్తుందన్నారు. బీజేపీ ఏపీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత సారథ్యం పేరిట రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరానికి చేరుకున్న మాధవ్ ఈ రోజు ఉదయం హ్యాపీ స్ట్రీట్లో జరిగిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరిపై హ్యావ్లాక్ బ్రిడ్జి పర్యాటక అభివృద్ధికి 147 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఓట్ చోరీ అనే అంశంపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏమీ బయటపెట్టలేక ఆందోళనతో ప్రతిరోజు అబద్ధాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోదీ తల్లి గురించి నీచంగా మాట్లాడిన రాహుల్ గాంధీని సమాజం ఖచ్చితంగా తిప్పికొడుతుందన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. సారథ్య యాత్రలో భాగంగా అత్యంత ప్రాశస్త్యం, తెలుగు భాషకు పుట్టినిల్లు కందుకూరి వీరేశలింగం లాంటి వ్యక్తులు నడయాడిన నేల రాజమహేంద్రవరానికి రావడం అదృష్టమని భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమవీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు బొమ్మల దత్తు, అడపాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సామాజిక పెన్షన్లకు శ్రీకారం చుట్టిన పెన్షన్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. 1984లో 30 రూపాయలతో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పెన్షన్లు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు ఉదయం 10వ వార్డు చక్రధర్ హాస్పిటల్ పక్క వీధి వియల్పురం గొయ్యి వద్ద దుర్గమ్మ అమ్మవారి ఆలయం దగ్గర సోమవారం ఉదయం సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ పెన్షన్ల పునఃపరిశీలన విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులకు పెన్షన్లు కొనసాగుతాయని భరోసా ఇచ్చారు. పెన్షన్ల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. సిటీ నియోజకవర్గంలో సుమారు 95 సచివాలయాల్లో 28,000 పెన్షన్లలో కేవలం 513 పెన్షన్లను అనర్హత కింద నోటీసు ఇచ్చి అందులో 18 ఏళ్ల లోపు గల వయస్సు గల వికలాంగత్వం, మానసిక వైకల్యం గల 135 మంది నోటీసు ఉపసంహరించామని, మిగిలిన 376 మందిని అప్పీల్ చేయమని చెప్పామని ఎమ్మెల్యే వాసు వివరించారు. కూటమి నాయకులు వై శ్రీను, చప్పర్ల వీరభద్రరావు, వాసిరెడ్డి బాబీ, జామి సత్యనారాయణ, ఉప్పుడూరి జానకిరామయ్య, బుడ్డిగ రవి, పంచకట్ల శివప్రసాద్, అప్పారావు, సచివాలయ సిబ్బంది, స్థానిక పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోరకొండ మండలం నరసాపురం గ్రామంలో ఈ రోజు ఉదయం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజానగర్ ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. పెన్షన్ ఆగిందని నోటీసులు వచ్చిన దివ్యాంగులకు ఈ రోజు నేరుగా వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశామన్నారు. పెన్షన్ల మంజూరు పంపిణీలో కూటమి ప్రభుత్వం మెరుగైన విధానాలను అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అశోక్ కుమార్, సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్నటి వరకు భారీ వర్షాలతో ఇబ్బందులకు గురైన ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వెల్లడించింది. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ఆఫ్ఘనిస్తాన్లో వరుసగా 2 భారీ భూకంపాలు ఆ దేశాన్ని వణికించాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 300 మంది మరణించగా వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఆదివారం రాత్రి తూర్పు ఆఫ్ఘన్ ప్రాంతంలో నిన్న రాత్రి 11 గంటల 47 నిమిషాల సమయంలో తొలుత రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. 20 నిమిషాల తర్వాత ఇదే ప్రావిన్స్లో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కు పరిరక్షణకు సీఎం చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు అన్యాయం జరగదని భరోసా. కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. దుష్ప్రచారాలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఖండించాలని పిలుపు. గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ రిసార్ట్స్ పై కూటమి నేతలు విష ప్రచారం చేస్తున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఆలయ మర్యాదలకు స్వాగతం పలికిన అధికారులు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాంట్ ప్రక్షాళనలో భాగంగా యాజమాన్యం సింగిల్ విండో కాంట్రాక్టర్ విధానాన్ని తీసుకొస్తుందని అన్నారు. గతంలో 1000 మంది కాంట్రాక్టర్లు ఉండేవారని ప్లాంట్పై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రస్తుతం 42 విభాగాలకు 42 మంది కాంట్రాక్టర్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీనిని కొంతమంది ప్రైవేటీకరణగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు అన్యాయం జరగదని, అందరికీ ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఏదైతే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలా మందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది. మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సిఎండి గారికి చెప్పించడం జరిగింది. నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్ గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిర్వాసితులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్ లో, సెమీ స్కిల్ లో, అన్స్కిల్ లో 50% ఇవ్వాలని ఆలోచన చేయడం జరిగింది. ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు, వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు కొంతమంది నాయకుల్ని కార్మికుల డిపిస్ ముఖ్యంగా డిపిస్ ని వాళ్ళకి వాళ్ళ అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్ లో ఉండేటట్టు చేశారు. దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వర్కర్స్ దయచేసి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన గోస్ట్ ఎంప్లాయీస్ కాదు, గోస్ట్ వర్కర్స్. గోస్ట్ వర్కర్స్ ఎవరంటే ఈ 1000 ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నాయి, అందరూ కూడా ఆ 32 ఏజెన్సీ చేస్తే ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పేసి ఒక నెగిటివ్ టాక్ తీసుకెళ్తున్నారు. ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. ఇది చెప్పాలంటే సుమారు 15,000 మంది ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పుడు 1000 ఏజెన్సీలు రన్ చేస్తున్నాయి. ఆ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ కోసం వాళ్ళు 32, 35కి వస్తున్నారు. సో అందులో మేము ఆ డే టు డే యాక్టివిటీస్ మేము వెళ్ళం. కానీ మేము అన్నది ఈ 15,000 మంది ఎవరైతే మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ వర్కర్స్ ఉన్నారో అందులో 2,000 మంది దాకా కూడా లేరు. వాళ్ళు అది ఎప్పుడు వచ్చింది? బయోమెట్రిక్ వేసిన తర్వాత, బయోమెట్రిక్ వేలుముద్ర వేసేటప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. 2,000 మంది లేకుండా కూడా జీతాలు తీసుకుంటున్నారు ఆ ఏజెన్సీస్. వాళ్ళు పట్టుకుని గోస్ట్ వర్కర్స్ అంటున్నారు. దయచేసి ఎంప్లాయీస్ కాదు, గోస్ట్ వర్కర్స్ అంటే ఎవరైతే ఏజెన్సీస్. ఈరోజు అందుకే అంటున్నాను, అక్కడ నిర్వాసితులు దీనికి సంబంధించి అక్కడ కాంట్రాక్టర్స్ కి ఉంది, డిపార్ట్మెంట్ హెడ్స్ కి ఐడియా ఉంది, కొంతమంది యూనియన్ నాయకులకి ఉంది. వీళ్ళకి తెలియకుండా జరగలే. అది నేను తెలియజేస్తున్నాను తప్ప మేము ఎవరిని కించపరచడానికి కాదని కూడా ఈ సందర్భంగా అందరికీ క్లారిఫై చేస్తున్నాం. మా ధ్యేయం మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా ఈ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడం జరగదు. ఇది మరీ చెప్తాను. ఎందుకంటే ఈరోజు డబ్బులు తీసుకొచ్చింది మీ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మాట, ఆ మాట ప్రకారంగా డబ్బులు తీసుకొచ్చాం. మళ్ళీ చెప్తాం. కానీ ప్లాంట్ లాభాల మాటలో నడిపించేటువంటి బాధ్యత కూడా ఆ మేనేజ్మెంట్ కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, కార్మిక నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్లాంట్ ని బతికించుకోవాలి, నడిపించాలి, లాభాల్లో తేవాలని ఒకే ఒక సింగిల్ జయంతి నడాల్సినటువంటి బాధ్యత వాళ్ళందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి చర్యలకి రాజకీయ పార్టీల మీద ఆ ప్రభావం పడుతున్నటువంటి వాస్తవే. అయితే మేము రాజకీయ నాయకులుగా మేము చేయగలిగేది ఆర్థిక సహాయం అందించగలం. ఇంకా మెరుగ్గా ఏం చేయాలనేది మేము చేయగలం తప్ప డే టు డే యాక్టివిటీస్ లో అది ఎప్పుడూ లేదు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తూ విషం చెబుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఖండించాలని, అదే సమయంలో వ్యక్తిగత దూషణలకు పాల్పడకూడదని ఆయన సూచించారు. సేనతో సేనాని పేరుతో విశాఖ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. జనసేన ఇప్పుడు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. ఇది అధినేత పవన్ కళ్యాణ్ చేసిన నిరంతర పోరాటాల ఫలితమని పేర్కొన్నారు. వీర మహిళ గోవిందమ్మ అర్ధరాత్రి దీక్షను ఉదాహరణగా పేర్కొంటూ అలాంటి త్యాగాలే పార్టీని ముందుకు నడిపిస్తున్నాయన్నారు. మనందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ మన చరిత్ర గురించి, మన ప్రాంతంలో త్యాగాలు చేసిన మహానుభావుల్ని గుర్తు చేసుకుని
జనసేన పార్టీ ప్రయాణం ఎప్పుడు కూడా ముందు సాగుతుంది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశాలు, మీలో ఒక కొత్త భావన వచ్చే విధంగా దేనికోసం ఈ ప్రయాణం అని తెలపాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి జనసేన ఈరోజు ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఎదిగింది. దాని వెనక ఎంతోమంది కృషి చేశారు. కొంతమంది ఆవేశంతో, కొంతమంది అనుభవం లేక పార్టీ గురించి, ఆయన పడిన కష్టాల గురించి మర్చిపోయి క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని వాస్తవ పరిస్థితులను ఆధారం చేసుకుని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదనుకుంటున్నారు. ప్రభుత్వం వచ్చి 14 మాసాలైంది. పరిపాలన పైన ఒక పట్టు తెచ్చుకోవాలి. ఎన్నికల ముందు మనం ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, ప్రజలకు ఏ విధంగా మనం మాట ఇచ్చామో కూటమిని బలపరుచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమన్వయపరుచుకుంటూ కష్టపడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ కార్యక్రమం చేసినా సామాన్యుడి కోసం ఆలోచిస్తారు. ఏ పథకం తీసుకొచ్చినా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఆలోచిస్తారు. ఎవరికి ఇక్కడ స్వార్థాలు లేవు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. మీరు 5 సంవత్సరాలు ఎంత నష్టం జరిగిందో మన రాష్ట్రానికి, ఆర్థికంగా ఎంత వెనకడుగేశాం, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు, ఏ విధంగా వాళ్ళ అరాచకాల వలన కనీసం ప్రజాస్వామ్యంలో పోటీ చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ పాలకుల గురించి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క సందర్భాల్లో మీ మెమరీ తక్కువ ఉండొచ్చు, కానీ మర్చిపోబాకండి. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను సవినయంగా కోరుతున్నాను. ఏ రోజైనా సరే మీరు ఈ కూటమికి ఎందుకంత ఘన విజయం అందించారు, ఎందుకు మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దాని వెనక 5 సంవత్సరాలు జరిగిన ఆ అహంకారమైన పరిపాలన ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందో దాన్ని మీరు మర్చిపోబాకండి. సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ప్రతి అడుగు మీకోసం ఏ విధంగా నిజాయితీగా మన సామాన్యంగా ఉండే మన కార్యకర్తలు, మన నాయకులు అందించే సమాచారం బేస్ చేసుకుని ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. దయచేసి మీరెవ్వరు కూడా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా ఒకరిని దూషించాల్సిన అవసరం లేదు. కార్యక్రమాల గురించి తెలుసుకోండి. మన పార్టీ చేస్తున్న కార్యక్రమాల గురించి సమాచారం తెప్పించుకోండి. వాటి గురించి మీరు మాట్లాడండి, బలంగా తీసుకెళ్ళండి. ఏ విధంగా మనం మన కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నామో అది అందరికీ తెలియజేయండి. ఇది మన బాధ్యత. కావాలని కొంతమంది మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తిప్పగొట్టగలిగే శక్తి కేవలం మనకే ఉంది. మన జన సైనికులు, వీర మహిళలు, దయచేసి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశాన్ని మీరు తీసుకెళ్ళండి. ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, యువతకు ఒక అద్భుతమైన అవకాశం కల్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందు తీసుకొచ్చారో మీరు చూశారు. మీలోనే నాయకత్వం కావాలని కోరారు ఆయన. దేనికోసం ఈ ప్రస్థానం అని అనుకున్నాం ఆ రోజున. ఈ ప్రస్థానం మీకోసం, మీకు ఒక చక్కటి వేదిక జనసేన ద్వారా కల్పించడానికి కోసం, ఈ పార్టీ ద్వారా భారతదేశంలో, రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి కోసం, ఒక తపనతో పనిచేయడానికి కోసం ఈ కార్యక్రమం. అంతేగాని స్వార్థ రాజకీయాల కోసమో స్వలాభం కోసం కాదు ఈ ప్రయాణం. విశాఖ నగరానికి తలమానికంగా గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ రిసార్ట్స్పై వైఎస్ జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు కోతలు కూసిన కూటమి నేతలు ఈ రోజు వాటిని ప్రభుత్వ భవనాలుగా పేర్కొంటూ జీవో ఎలా జారీ చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రిషికొండ రిసార్ట్స్పై చంద్రబాబు, పవన్, లోకేష్లు ఎలాంటి దుష్ప్రచారం చేశారో మర్చిపోయారా అని నిలదీశారు. ప్రభుత్వ పరంగా నిర్మించిన నిర్మాణాలపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన నేతలు ఇప్పుడు వాటిని ప్రభుత్వ భవనాలే అంటూ సమర్థించుకుంటున్నారని, గతంలో వారు చేసిన విష ప్రచారానికి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వేలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అనేటువంటి స్థితిలో వేలాది కుటుంబాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రభుత్వ పరంగా ఓ భరోసాని కానీ వారికి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. పైపెచ్చు చులకనగా వారి గురించి మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చూసాం. సహజంగా గడిచినటువంటి 15 మాసాలుగా రాష్ట్రంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి సెన్సిటివ్ ఇష్యూ వచ్చినా, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా సరే
దాన్ని డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని రావడం, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిలా చూపించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి సర్వసాధారణంగా గడిచినటువంటి 15 మాసాలుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు కూడా ఏమైపోయిందంటే గడిచినటువంటి 15 మాసాలుగా విశాఖపట్నం వస్తే ఆ రోజు మా ప్రభుత్వంలో రిషికొండ దగ్గర నిర్మించినటువంటి రిసార్ట్ ఏదైతే ఉందో అది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. అంటే ఒక టూరిజం డెస్టినేషన్ అయిపోయింది. వాళ్ళకి వచ్చినటువంటి ప్రతిసారి ఏ పార్టీ నాయకులు వస్తే ఆ పార్టీ నాయకులు రావడం, ఆ రిసార్ట్ టూర్ వేయడం, బయటకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, ఆహ్లాదంగా సముద్రాన్ని ఆస్వాదించడం, ఇది సర్వసాధారణంగా గడిచినటువంటి 15 మాసాలుగా స్థానిక శాసనసభ్యుడి దగ్గర నుంచి, స్థానిక మంత్రుల దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, కూటమిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల దగ్గర నుంచి, ఆ పార్టీ అధినాయకుల దగ్గర నుంచి, ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల దగ్గర నుంచి అందరికీ కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అయిపోయింది రిషికొండ రిసార్ట్. ఆ రోజు నుంచి చెప్తూ వచ్చాం. మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నా, అనేక సందర్భాల్లో మమ్మల్ని అడిగినప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. సరే, తర్వాత ప్రజలు తీర్పునిచ్చారు, మేము అధికారాన్ని కోల్పోయాం. చంద్రబాబు నాయుడు గారు, వారికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు వారు ఇచ్చినటువంటి అబద్ధపు మాటలు, హామీలతో అధికారంలోకి వచ్చారు. వెళ్ళండి గుడ్. ఆ రోజు మా ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. మీరు అధికారంలోకి వచ్చారు. సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, ఇది రిషికొండ ఇంద్రభవనం అని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నారని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనాలని. ఇది ఎన్నికల్లో ముందు నుంచి వారు అధికారంలోకి రావడానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు కూడా దాన్ని ఓ రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుకుంటా ఉన్నారు. మీరు ఒక 200 కోట్ల రూపాయలు పెట్టి జూబ్లీ హిల్స్ లో కట్టుకుంటే ఇల్లు చంద్రబాబు నాయుడు గారు, అది చిన్న పూరుగుడి సార్, చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. లేదా అమరావతిలో మీరు ఒక 5 ఎకరాల్లో కొత్తగా ఇల్లు కడతా ఉంటే అది స్కీమ్ ఇల్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లిలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అది ప్యాలెస్. ఎందుకు అలాగా పడేడుస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీ నాయకులు అలాగే పడేడుస్తారు, మీకు సంబంధించినటువంటి మీ మిత్రపక్షాలు అలాగే పడేడుస్తాయి. మనకి చేత కాదు, ఎవరన్నా బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ కడితేనేమో చూస్తే ఓరలేము. గడిచినటువంటి కాలంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక 5 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు ఒక సంవత్సరాల కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. చూపించండి, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక బ్రహ్మాండమైనటువంటి రిసార్టో బిల్డింగో మీ హయాంలో కట్టాము, దీన్ని చూడడానికి జనం వస్తున్నారు, జనం మెచ్చుకునేలాగా ఓ బిల్డింగ్ నిర్మాణం చేసి ఒక బిల్డింగ్ చూపించమనండి. అబ్బాయి చేత కాదు మనకు. 5,000 కోట్ల రూపాయలు పెట్టి తాత్కాలిక భవనాలు కట్టారు అమరావతిలో. ఆ భవనాలు ఎలా ఉన్నాయో, వర్షం పడితే ఏమవుతుంటుందో అవన్నీ మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నా ఉద్దేశంలో వీళ్ళు నాకేం కనబడుతుందంటే, ఇది ముఖ్యమంత్రి గారు వాడాలా, ముఖ్యమంత్రి గారు కొడుకు వాడుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా, ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ని వాడుకోవడానికి. ఎన్డీఏ ప్రభుత్వం గత 14 నెలల కాలంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ప్రజల మన్ననలను పొందుతూ ముందుకు సాగుతుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాల హామీలే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఒక్క హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారని అన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం గత 14 నెలల కాలంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ప్రజలు ఏ ఆకాంక్షతో అయితే మరి ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో 164 సీట్లు కేటాయించారో, 164 సీట్లలో గెలిపించారో వారి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ముందుకు సాగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో. సూపర్ 6 పథకాల హామీయే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిజాయితీగా చిత్తశుద్ధితో ప్రజల ఆశలు నెరవేరే విధంగా
ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంటే ప్రతినిత్యం ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమం. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి, ప్రతిపక్ష పార్టీకి ప్రజలు సంతోషంగా ఉంటే పాపం చూడలేరు, ప్రజలకి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేరు, 10 మందికి ఉపాధి దక్కుతుంటే చూసి ఓర్వలేరు. అటువంటి ఓర్వలేనితనంతో ఏది పడితే అది మాట్లాడటం, తప్పుడు రాతలు రాయటం. మరి ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి అనేక హామీలలో ప్రధానమైనటువంటి హామీ ఉద్యోగ కల్పన. 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని ఏదైతే హామీ ఇచ్చామో, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనతో కూడినటువంటి ఎన్డీఏ కూటమి పక్షాన ఏదైతే హామీ ఇచ్చామో, మరి ఆ హామీ నెరవేర్చే విధంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకురావటమే కాకుండా లక్షల ఉద్యోగాలు మరి ప్రైవేట్ రంగంలో కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది. దానిలో ప్రధానమైనది మెగా డిఎస్సి. మరి గత ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి, రేపు డిఎస్సి, ఎల్లుండి డిఎస్సి అని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసి, ఇంకా ఎన్నికలు 2 నెలల్లో ఇంకా ఎన్నికలు ఉన్నాయనగా ఒక మోసపూరితమైనటువంటి ప్రకటన చేసి మరి అనేక మంది నిరుద్యోగ యువతని దగా చేస్తే, ఈ రోజున మన చంద్రన్న ప్రభుత్వం, నారా లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్గా మరి మొన్న ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పామో, అధికారంలోకి వచ్చినటువంటి తక్షణమే మెగా డిఎస్సి నిర్వహిస్తాం, దాదాపు 16,347 ఉపాధ్యాయ నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే చేపడతామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చామో, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజున నారా లోకేష్ గారు చూపించినటువంటి ప్రత్యేక చొరవ వల్ల మెగా డిఎస్సి నిర్వహించుకోగలిగాం. దాదాపుగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి అతి త్వరలోనే భర్తీ కాబోతూ ఉన్నాయి. ఎప్పుడైతే మరి డిఎస్సి ప్రకటన వెలువడిందో పెద్ద ఎత్తున తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు. సార్, గత ప్రభుత్వం మమ్మల్ని దగా చేసింది, మోసం చేసింది. 2019 ఎన్నికల సందర్భంగా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి అనేక మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశాడు. ఇంకేముంది, నన్ను అధికారంలోకి తీసుకొస్తే 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను, టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తానని చెప్పి మాతో ఓట్లు వేయించుకుని మోసం చేశాడు. కానీ ఈనాడు మన చంద్రన్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ డిఎస్సి నోటిఫికేషన్ వెలువడించింది, విడుదల చేసింది అని తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ప్రతి ఒక్కటి ఇంత సజావుగా జరుగుతూ ఉంటే చూసి కడుపు మంట జగన్మోహన్ రెడ్డికి. 5 సంవత్సరాల పాటు ఆ రోజున నేను నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా వారిని గంజాయికి, డ్రగ్స్కి అలవాటు చేసి, రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటవాడుతూ నేను జేబులు నింపుకుంటే ఈ రోజున వాళ్ళ జీవితాలని బాగు చేస్తారా, వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తారా మీరని చెప్పి కడుపు మంట. తుది దశ నిర్మాణంలో ఉన్న వెంకటాద్రి నిలయం యాత్రికుల ఉచిత సముదాయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. 2018లో జరిగిన బోర్డు నిర్ణయం మేరకు PAC 5లో భాగంగా ఈ నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. 2018లో జరిగిన బోర్డు నిర్ణయం మేరకు PAC 5లో భాగంగా ఈ నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. 102 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల ఉచిత సముదాయాన్ని టీటీడీ నిర్మించారు. ఇందులో PAC 5 ద్వారా 2,500 మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నారు. 216 మరుగుదొడ్లు, 216 స్నానపు గదులు, 2 కళ్యాణ కట్టలు, జలప్రసాదాలను అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికార యంత్రాంగంతో కలిసి పనులను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ఈ PAC 5తో సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉచిత వసతి అందిస్తామని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. వసతి గృహం ఏదైతే ఉందో చూడటం జరిగింది. మొట్టమొదటిసారిగా చాలా అద్భుతంగా ఉంది. 2018లో అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్
ఈ భవనం నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో ఇంత పెద్ద భవనం మనం నిర్మించుకోవడం జరిగింది. దీని యొక్క వివరాలు చూసినట్లయితే తిరుమలలో భక్తులు రోజు రోజు పెరిగిపోతున్నారు. 80,000 నుంచి 90,000 లక్ష మంది దాకా వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వసతి ఏదైతే ఉందో 45 నుంచి 50,000 మంది వరకు మాత్రం మనం అకామిడేట్ చేయగలుగుతున్నాం. సో ఇదేదైతే ఉందో 2,500 మంది ఫ్రీగా వాళ్ళ యొక్క వసతి కల్పించింది వాళ్ళకి. దాంట్లో భాగంగా 2,500 లాకర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి బాత్రూమ్స్ కానీ లేకపోతే స్నానాలు చేయటం కానీ ఇవన్నీ ఫ్రెష్ అప్ అవటానికి కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క భవనాన్ని త్వరలోనే బ్రహ్మోత్సవాల్లో 24 నుంచి మొదలు కాబోతున్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. వారి ద్వారా ఈ యొక్క భవనాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. 5 ఫ్లోర్లు నిర్మించారు. సుమారు 2,70,000 స్క్వేర్ ఫీట్. అద్భుతంగా ఉంది. ఇప్పుడే మేము అన్నీ కూడా చూసి వచ్చాము. వాళ్ళందరికీ ఇక్కడే 2 డైనింగ్ హాల్లు పెట్టడం, సో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం, తలనీలాగా కూడా సమర్పించుకోవడానికి ప్రత్యేక వసతి, అన్ని రకాలైనటువంటి ఈ భక్తులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్. ఈ వెంటిలేషన్ చూస్తే అయితే చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇది వచ్చే నెల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రిచే ప్రారంభించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని భక్తులు సరైన విధానంలో ఉపయోగించుకుంటారని భక్తులందరికీ విజ్ఞప్తి. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ బహుశా ఇదే మొదటిసారి అనుకుంటున్నాం. అంటే మొట్టమొదటి బిల్డింగ్ ఇది. ఇన్ని ఫెసిలిటీస్తో లేటెస్ట్గా ఉండేటట్టుగా మన వాళ్ళు డిజైన్ చేసి కట్టడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి కట్టడం. ఈ సందర్భంగా దీనికి సహకరించినటువంటి టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది, కాంట్రాక్టర్లు ఏవైతే ఉంది, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రతినిధి కిషన్ తెలిపారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావలిలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా అమలు చేసుకుంటూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్రమాలకు అకృత్యాలకు తెగబడుతున్నారని ఆరోపించారు. కేసుల వల్ల మీకు కావలి ప్రాంతంలో మైనస్ అవుతా ఉంది. మా నాయకులు కూడా గలం విప్పితే మీకు ఇంకా ఎక్కడ ఆ ప్రాంతంలో మీ ఉనికి తగ్గిపోతుందో అని మీరు ఫ్రస్ట్రేషన్కి గురయ్యి వ్యక్తిగత విమర్శలకి వ్యాఖ్యానించడం జరిగింది. ఆ వ్యక్తిగత విమర్శలు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు తల దించుకునే విధంగా మీరు మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు మిమ్మల్ని తిట్టుకునే విధంగా మీరు మాట్లాడడం జరిగింది. ఈ రోజు చెప్తున్నాం, మీరు అంటున్నారు నిన్న లోకేష్ గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు ఉన్నారు మాకు ఇలా చెప్తున్నారు. నేను చెప్తున్నానన్నా, మా నాయకుల మొగతనం గురించి మళ్ళా మాట్లాడదాం. ఫస్ట్ మీ మొగతనం గురించి వస్తాను. 2019 నుంచి 24 వరకు ఎక్కడ పోయిందన్నా మీ మొగతనం? తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పడిపోయి ఉంది. 23 సీట్లకు పడిపోయినప్పుడు అక్కడ కావలి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆర్థిక కష్టాలు కావచ్చు, వారి ఇంట్లో శుభకార్యాలకు కావచ్చు, వారికి ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినా కావచ్చు, మీరు ఎక్కడికి పోయారు? మీ మొగతనం ఎక్కడికి పోయింది ఆ రోజు అని చెప్పి ఈ రోజు అడగడం జరుగుతా ఉంది. ఆ రోజు ఎవరయ్యా వాళ్ళకి నిలబడింది? నెల్లూరు సిటీ నుంచి ఆ మొగతనం కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు పోయి వారి చెంత నిలబడ్డారు. ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల వెంట నిలబడ్డారు. మిగతా 4 సంవత్సరాలు ఇన్ఛార్జ్ సుబ్బానాయుడు గారు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని నిలబడటం జరిగింది. ఆ రోజు ఆడికి పోయారు మీరు. కావ్య కృష్ణారెడ్డి గారు అంటే జిల్లాలో ఎవరికి తెలియదు, ఆఖరి కావల్లో కూడా తెలియదు నాకు తెలిసి. మీరు ఈ రోజు అక్రమంగా సంపాదించి ఆ డబ్బులు వేలం పాట పెట్టుకొని మీరు అన్నారే లోకేష్, మా యువ నాయకుడు లోకేష్ అన్నారు కదా, ఆ నాయకుడి దగ్గర మీరు వేలం పాటకు పోయి సుబ్బానాయుడు గారు జెండా పట్టుకున్నారు కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టలేరు. ఎందుకంటే ఆ 4 సంవత్సరాలు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు పెట్టలేరు. ఆయన 20 కోట్లు అంటే
మీరు 50 కోట్లు మీరు అన్న లోకేష్ దగ్గర 50 కోట్లకి వేలం పాటకు పోయి మీరు సీటు కొనుక్కున్న విషయం వాస్తవం కదా, ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయిన మాట వాస్తవం కదా. ఈ రోజు మీరు అలా గెలిచినా కానీ కావలి ప్రాంత ప్రజల కష్టాలు మరియు తెలుగుదేశం పార్టీ మీకు ఎలాగైతే మీరు గెలిచారో. సామాజిక హక్కుల సాధన కోసం విశాఖలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఉద్యమ బాట పట్టింది. బీసీ సామాజిక వర్గానికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయ సహకారాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సంఘ నాయకులు దీక్షకు దిగారు. బీసీ సామాజిక వర్గానికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయ సహకారాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సంఘ నాయకులు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. దీక్షలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు, మహిళా విభాగ నేతలు పాల్గొన్నారు. కేంద్రంలో పలు ప్రభుత్వాలు మారిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపబడలేదన్నారు. ఎట్టకేలకు 33%తో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. కల్పించాలి, ఉద్యోగాల్లో ప్రమోషన్ కల్పించాలి, పదవుల్లో మా వాటా మాకు ఇవ్వాలి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేసిన విధానం అయితే మాత్రం మాకైతే ఎక్కడ కనపట్టలేదు. కేవలంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే చేస్తున్నారు తప్ప అన్ని రంగాల్లో బీసీలకి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బీసీల వాటాకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ కనపట్టలేదు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కుల సంఘ నాయకులతో, అన్ని బీసీ సంఘాలతో, అన్ని ప్రజా సంఘాలతో ఒక ఐక్యంగా తీసుకొచ్చి దీని మీద అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు 33% చట్టసభలో రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు, తీర్మానం చేశారు, కేంద్రానికి పంపించారు. కానీ ఇంతవరకు దానికి అతిగతి లేనటువంటి పరిస్థితి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అధ్యయనం చేసి దాన్ని ఫలితాలు సాధించే విధంగా ఆ దిశగా ప్రయాణం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఒక దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నేను బీసీని అని చెప్పుకుని ఈ దేశానికి 3 సార్లు ప్రధాని అయ్యారు. అయ్యా మోడీ గారు, మీరు ఒక బీసీగా ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో బలహీన బడుగు వర్గాలు, చేతి వృత్తుల వారందరూ కూడా సరైనటువంటి వాళ్ళకి మరి వ్యాపార రంగంలో కానీ, సంక్షేమ పథకాల రంగంలో కానీ ఏ రంగంలో కూడా సరైనటువంటి న్యాయం జరగకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. మహిళలకి 33% కోటా ఇవ్వాలనేటువంటిది ఇక్కడ వైజాగ్ లో పెట్టాం, విజయవాడలో పెట్టాం. వైజాగ్ లో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని మహిళా అధ్యక్షురాల ద్వారా కేసన శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ 33% ఇచ్చేశారు. దానికి మేము సమర్థిస్తున్నాం ప్రభుత్వాన్ని, అయితే కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రం సమర్థిస్తున్నాం. కానీ మరి మహిళలకి ఎట్లా 33% కనుక మీకు రిజర్వేషన్ మహిళలకు ఇస్తే మన ధనాధిక్యత కులాలే కాకుండా అన్ని కూడా ఓసీ కులాలకు మాత్రమే అన్ని వెళ్ళిపోతాయి. దానికి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్నాను ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లో నేను పేపర్లో మీరు చూసుకుంటారు, మొట్టమొదటిగా ఒక పిలుపునిచ్చాం. మనకి ఎంబీసీలు అనే కులాన్ని వాళ్ళ బీసీలు రావటం లేదు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు రావటం లేదు. కాబట్టి ఈసారికి మనం కూటమి ప్రభుత్వానికి వేసి వారిని ప్రాధాయపడి ముందుకు తీసుకెళ్దామని రిక్వెస్ట్ చేసినప్పుడు కూటమిలో అప్పుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కొంచెం స్పందించాడు ఆయన. కాబట్టి మేము అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి కొన్ని కులాలు, చిన్న కులాలు కూడా 22% అంటే మాటలు కాదండి, మేమందరూ కూడా గొమ్మగుర్తుగా ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ ఉక్కు పరిరక్షణకు సీఎం చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు అన్యాయం జరగదని భరోసా. కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. దుష్ప్రచారాలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఖండించాలని పిలుపు. గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ రిసార్ట్స్ పై కూటమి నేతలు విష ప్రచారం చేస్తున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.
ఆలయ మర్యాదలకు స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.